ఓటు అనేది నీ భవిష్యత్తు. దాన్ని నువ్వు అమ్ముకుంటే మళ్ళీ 5 ఏళ్లలో వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులు ఇదే 5 ఏళ్లతో తినాలి. గుర్తుపెట్టుకో, దేవుడిచ్చినంత వరకు నీ కాలు చేతులు బాగానే ఉన్నాయి, నువ్వు కష్టపడి బ్రతకగలవు. మళ్ళీ వాళ్ళు ఇచ్చే 1000కి 2000కి ముష్టి చిల్లరికి కక్కుర్తి పడకుండా కేవలం నువ్వు తీసుకున్న 2000కి 5 ఏళ్లలో రోజుకి 50 పైసలకి నీ జీవితాన్ని తాకట్టు పెడుతున్నావు. గుర్తుపెట్టుకో, ఉచిత పథకాలకు అసలే ఆశపడకుండా నీ కోసం, నీ పిల్లల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం దయచేసి 2024 మే 13వ తారీఖున ఓటేసిన ఒక్క క్షణం ముందు నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక మంచి నాయకుని ఎన్నుకుని ఓటేయండి. మీ పుణ్యం ఉంటుంది. సరిలే, ఇలాంటి నీతులు ఎన్నో ఎన్నామలే అన్న వాడి కొడుక్కి రేపు పొద్దున్న 25 సంవత్సరాలు వచ్చాక ఉద్యోగం సద్యోగం లేక ఖాళీగా ఇంట్లో కూర్చొని దొబ్బు తింటాడే, అప్పుడు ఆ తండ్రికి ఈ పేదవాడి మాట గుర్తొస్తుందేమో. కనీసం ఈ వీడియో నేను 10 మందికి షేర్ చేయండి. ఇది నా ఒక్కడి స్వార్థమని నువ్వు కూడా అనుకునే షేర్ చేయ మిత్రమా. ఎందుకంటే నీ పిల్లల భవిష్యత్తు కూడా నీకు కావాలి కదా. ఎందుకు పుట్టామో ఎందుకు చేస్తానమో తెలియని ఒక కలియుగంలో బతుకుతాను, కొంచెం కూడా బాధ్యత లేకుండా. గుర్తుపెట్టుకో, రూపాయికి కక్కుర్తి పెడితే నీ రూపం మారిపోద్ది. జై శ్రీరామ్, జై హింద్ మిత్రమా.